మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉపాసకులు అంటే ఏంటి? ఈ పూజ చేసేటువంటి విధానంలో వేరుంటుంది ఒక విధానము. ఈ పూజకు ఇక్కడ మనం ఫోటోలన్నీ కూడా మనం నీట్‌గా తుడవడము, ఆ! తర్వాత ఆ దీపారాధన ఇది కొంత వర్క్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత పూజా విధానంలోనే ఇంకొక స్టెప్ ఏంటంటే అష్టోత్తరాలు చేసుకోవచ్చు. లేకపోతే మనం దండకాలు, హ్మ్. దేవి ఖడ్గమాల ఇలాంటి మనము మన రక్షణకు సంబంధించిన ఏవి ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. ఇవి సహజ సిద్ధంగా ఉంటాయి. చేసుకోవచ్చు. ఇక జప విధానానికి వచ్చినట్టయితే జపం వల్ల జపం వలన సమస్తమైనటువంటి పాపాలు, కర్మలు, దోషాలు దగ్ధమైపోతుంటాయి. సమస్తమైనటువంటి ఉపద్రవాలన్నీ ఆగిపోవడం జరుగుతుంది. ప్రతీది కూడా మనకు క్రమంగా అనుకూలంగా మారడం జరుగుతుంది. అయితే జప విధానానికి పెద్ద స్టోరీ ఉండదు. మనం దీపారాధన చేస్తాము. మీరొక ఎండు ఖర్జూరమో ఏదో మన తృప్తి కోసం అక్కడ పెడతాము. నమస్కారం చేస్తాము. డైరెక్ట్‌గా మంత్ర సాధనకు దిగుతాం. ఇక్కడ మీరు చేయాల్సినటువంటి ఉపాసకులందరూ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏందంటే, మీరు డైరెక్ట్‌గా మీకు ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా, మీకు చేయబుద్దయినా, చేయబుద్ధి కాకపోయినా, ఎలాంటి విధానమైనా ఉండనియండి. మీరు ఒక అలవాటుని చేసుకోండి. ఒక పిల్లవాడు చూడండి, ఒక పిల్లవాడు పడుకుంటాడు. 7 దాకా పడుకున్నాడు. రెగ్యులర్‌గా 7కి లేస్తాడు. వీలైతే 8కి లేస్తాడు. మరి అదే పిల్లవాడు 5కి లేవాలి అని అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతది. 5కి అలారం పెట్టుకోవాలి, లేవాలి. అలా కొద్ది రోజులు మనం లేస్తే ఆటోమేటిక్‌గా తర్వాత 5కి లేవడం అనేది జరుగుతుంది. కానీ మనం అలారం పెట్టుకొని లేసేటువంటి 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు, మనకు లేవాలని అనిపించదు. అలారం ఆఫ్ చేసేసి మళ్ళీ పడుకుంటాం. ఎందుకంటే ఇంతకుముందు అలవాటైనటువంటి విధానాన్ని అదే కొనసాగింపుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అది జరుగుతుంది. మనం బలవంతంగానైనా సరే లేస్తే అది వేరు. బలవంతంగా ఎప్పుడు చేస్తాడు విద్యార్థి అంటే, అతనికి ఎగ్జామ్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఒక టెన్షన్ స్టార్ట్ అవుతది. ఎగ్జామ్స్ నేను బాగా రాయాలనేటువంటి ఒక విధానము ఉంటది. సో, దానివల్ల లేవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరేం చేయాలి అంటే ఆలోచన చేసుకోవాలి. ఏం ఆలోచన చేసుకోవాలి? ఉపాసకులు మీకు చేయడానికి వీలు కావట్లేదు. కానీ మీరు ఎందుకు చేస్తున్నాము అనేటువంటిది అప్పుడప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఏమిటి? అనేకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మనం తరచుగా వెళ్లి శాంతులు చేపించుకోలేము. అలాగే రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. మనం పదే పదే వెళ్లి ప్రయోగాలు తొలగించుకోలేము. అంత ద్రవ్యంతోని, సమయంతో కూడుకున్న వ్యవహారం. వెళ్ళాలి ఎక్కడికో. వీటన్నిటి బదులు కూర్చొని మనం చేస్తే మన సమస్యలు పోతాయి కదా! నాకు కుటుంబం ఉంది, పిల్లలున్నారు, నేను ఎదగాలి. సో, నేను చేస్తే పిల్లవాడు ఎగ్జామ్ రాసి మార్కులు తెచ్చుకోవాలి. ఇక్కడ నేను చేస్తే సమస్యలన్నీ వెళ్ళిపోతుంటాయి. సమస్యలు కనిపించని సమస్యలు, గ్రహ దోషాలు కావచ్చు, పరప్రయోగాలు ఇత్యాది అన్నీ వెళ్ళిపోతుంటాయి. డబ్బు సంపాదన అంటే అవకాశాలు మీకు కనిపించడం జరుగుతా ఉంటుంది. అవకాశాలను పట్టుకొని మీరు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. అది మీరు వెళ్ళాలి. అవకాశాలనేటువంటివి మాత్రం కనిపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకున్నప్పుడు లేదు నేను ఖచ్చితంగా కూర్చొని చెయ్యాలి అని చెప్పేసేసి మీరు ఒక కొద్ది రోజులు చేశారనుకోండి, ఒక 15 రోజులు. ఇక ఆ తర్వాత ఆటోమేటిక్‌గా చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ రోజులు గ్యాప్ ఇవ్వద్దు. ఒక 2 రోజులు ఏదన్నా ఆ ఊరికి వెళ్లారు, ఎటన్నా వెళ్లారు అని అనుకున్నప్పుడు ఆగేసేయాలి. ఆ 2, 3 రోజుల తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళా రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ చేసుకోవాలి. లేదు ఒక 2, 3 రోజులు మీరు ఊరికి వెళ్లారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3, 4 రోజులు గడిపారనుకోండి. ఇక ఆ తర్వాత మీకు చేయడానికి వీలు కాదు. చేయబుద్ధి కాదు. ఎందుకంటే మళ్ళీ పాత విధానం వైపుగా బాడీ అడిక్ట్ అవుతా ఉంటుంది. ఈ అడిక్టింగ్ విధానం ఒకటుంటుంది. రెండవది గ్రహస్థితులు కావచ్చు, ఇంకేదైనా సరే మనల్ని అటువైపు వెళ్ళనీయకుండా చేసేటువంటి విధానం ఉంటుంది. అయినప్పటికీ కూడా మనిషికి అనంతమైన శక్తి ఉంటుంది. సంకల్పాలు ఉంటాయి కనుక లేదు 6 100 అయినా 106 అయినా సరే నేను వెళ్లి కూర్చొని
నేను జపం చేయాల్సిందే అన్నటువంటి ఒక మంకు పట్టుదల, మొండి పట్టుదల కనుక మీరు పట్టుకున్నట్టయితే క్రమంగా మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ ఒక్క పని మాత్రం ఖచ్చితంగా చేయండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, రిజల్ట్ వస్తుందా రావట్లేదా మీకు దేనితోని సంబంధం లేదు. మీరు ఉపదేశం ఏదైతే తీసుకున్నారో దాని వైపుగా దృష్టి సారించి స్ట్రాంగ్‌గా, కఠినంగా కూర్చొని చేసుకుంటూ వెళ్ళినట్టయితే మిగతా సమస్యలు అన్నీ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోవడం, మీకొక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితము తయారు కావడము, మీరు శక్తివంతులు కావడం అనేటువంటిది తథ్యంగా జరుగుతుంది. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం